రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో గ్రామస్తులు కీడు వంటలకు వెళ్లారు. రంగయ్యపల్లి గ్రామస్తులు కీడు వంటలకు వెళ్లడంతో అవన్నీ మూఢనమ్మకాలని విద్యావంతుల వేదిక మెంబర్ రాదండి దేవేందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా ఈరోజు బయటి వంటలకు కీడు వంటలకని రావడం జరిగింది. ఎవరు అయ్యగారు చెప్పినారని ఊరిలో వరుసగా 4-5 చనిపోయినరని ఆ చెప్పిన అయ్యగారు మాటలు పట్టుకొని వాళ్ళ ఊరంతా బయటి కీడు వంటలకు వెళ్ళారు. అయితే దీన్ని మేము ఖచ్చితంగా ఇది అజ్ఞానము, ఇది శాస్త్రీయమైనటువంటిది కాదు. కేవలము ఒక వర్గము దోపిడీ చేసుకొని బతకడం కోసం మిగతా వర్గాల మీద లేనిపోని అపోహలు సృష్టించి లేని మూఢనమ్మకాలని అజ్ఞానంగా నమ్మే వాటిని నమ్మించి పబ్బం గడుపుకునే ఒక వర్గం చేసిన ప్రచారం ఇది వాస్తవం కాదు. ఎవరైనా సరే అనారోగ్య మూలంగా చనిపోవచ్చు, ప్రమాదకరంగా చనిపోవచ్చు, లేకపోతే వయసు అయిపోయి చనిపోవచ్చు. కానీ ఆ సావులకు కీడు కారణమని, అమావాస్య కారణమని, దాని వెనకాల ఏదో శక్తులు ఉన్నాయని అర్థం. అది మూఢనమ్మకం. దాన్ని నమ్మించేటువంటి సీరియళ్లను, దాన్ని ప్రచారం చేసేటువంటి బాబాలను కానీ, స్వాములను కానీ, అయ్యగారులను కానీ, పాస్టర్లను కానీ ఎవరినైనా కూడా ఖచ్చితంగా 420 కేసు పెట్టి మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని ఉపయోగించి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక పక్క రాకెట్ యుగంలో మన మంచి స్పీడ్తో మన సమాజం ముందుకెళ్తా ఉన్న క్రమంలో దానికి సమాంతరంగా ఇలాంటి మూఢనమ్మకాలు ప్రచారం చేయడం అనేది చాలా సిగ్గుసేటు. దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ప్రభుత్వం కూడా మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. మూఢనమ్మకాల బారిన పడిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదనే భారత నాస్తిక సమాజం డిమాండ్ చేస్తూ ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా డిమాండ్ చేస్తూ ఉంది.